అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు విశ్వాదే వ్లాగ్స్. ఈరోజు మనము వెయిట్ లాస్ డ్రింక్ గురించి తెలుసుకుందామండి. దానికి కావాల్సిన పదార్థాలు మెంతులు, జీలకర్ర, సోంపు, ధనియాలు, వాము అండి. అయితే ధనియాలు మినహా అన్నీ వేయించుకోవాలండి. ఇది ఒక్కొక్క ప్యాన్ పెట్టుకొని ఒక్కొక్కటి వేయించుకోండి. మనం ఏదైతే ఒక మెజర్మెంట్ తీసుకుంటామో ఏదైనా కప్పు కానీ ఏదైనా మీరు ఏ మెజర్మెంట్ అయితే ఒక కప్పులాగా తీసుకుంటారో దాంతో అన్నీ సమానం ఉండాలండి. సేమ్ మెజర్మెంట్ యూజ్ చేయాలి 5 పదార్థాలకి. అయితే ఒక్కొక్కటిగా వేయించుకోండి. ప్యాన్ పెట్టుకొని ఇలా వేయించుకుంటే మనకి వేడి చేయదండి, లేకపోతే కొంచెం వేడి చేస్తుందండి. ఈ వాము జీలకర్ర ఉండడం వల్ల వేడి చేస్తుంది. అందుకనే కంపల్సరీ వేయించి పక్కన పెట్టుకోండి. ఒక 10 డేస్కి 15 డేస్కి ఒకసారి ఇలా వేయించుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటే మనం డైలీ నైట్కి వీటిని నానబెట్టుకొని ఉదయాన్నే పరిగడుపున తాగాలండి. ఇది వెయిట్ లాస్ డ్రింక్ అండి. అయితే నెక్స్ట్ మెంతుల్ని వేయించుకోండి. మెంతులు కూడా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోండి. మెంతులు వేయించుకొని పక్కన పెట్టేసుకోండి. అలా ఒక్కొక్కటిగా అన్ని 4 వేయించుకోండి. ధనియాలు మాత్రం వేయించొద్దండి. అయితే మనము రోజు తిన్న తర్వాత అయినా సరే ఏదైనా ఖాళీ టైం దొరికితే కొద్దిగా వాకింగ్ చేయండి. 1000 స్టెప్స్ అయినా వేయండి. వేసుకుంటూ ఈవినింగ్ సాయంత్రం 7 గంటల వరకు మన డిన్నర్ కంప్లీట్ అవ్వాలండి. ఖచ్చితంగా 7 వరకు మనం కంప్లీట్ చేస్తే చాలా వరకు వెయిట్ లాస్ ఉంటుందండి. మనకి ఎప్పుడైనా ఈ ఐటమ్స్ తోటే ఇంకొకటి కూడా చేయొచ్చండి. ఈ ధనియాలు మినహా ఈ 4 ఐటమ్స్ని కొద్దిగా పక్కన తీసుకొని పొడి చేసుకొని కూడా మనము కొద్దిగా వాటర్లో కలుపుకొని తాగొచ్చండి. ఇలా ధనియాలు కూడా యాడ్ చేయండి. దాంట్లోనే చేసి నైట్కి ఒక 2 స్పూన్స్, ఒక మనిషికి కావాలంటే ఒక 2 స్పూన్స్ నానబెట్టుకోండి. నానబెట్టేసుకొని ఉదయాన్నే మసలబెట్టుకొని తాగాలండి. అయితే ఇలా నేను ముగ్గురికి వేసానండి. ఒక 6 స్పూన్స్ వేసాను. నైట్ నానబెట్టేసుకుంటా వాటర్లో. ఉదయం లేవగానే స్టవ్ పైన పెట్టేసి అది మంచిగా మసలగానే టీలాగా పోసుకొని తాగేయాలండి. టీలాగా సిప్ చేస్తూ తాగండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి.